ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో వెంటనే లైక్ చేయండి, వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలుగు ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన విలక్షణమైన వాక్చాతుర్యం, ఇక మేనరిజంతో నవ్వులు పూయించారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో తనదైన నటనతో నవ్వించిన కమెడియన్ ఆయన. కేవలం తెరపై నవ్వించడమే కాకుండా తెర వెనుక కూడా రచయితగా, దర్శకుడిగా, ప్రభుత్వ అధికారి కూడా ఆయన రాణించారు. ఒంగోలులో చదువుకునే రోజుల్లోనే తండ్రి కోల్పోయారు. దీంతో ఇంటి బాధ్యతలు తన భుజాన వేసుకున్న ఆయన నాటకాలపైన ఆసక్తి ఎక్కువే. దీంతో అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తిరిగి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పరీక్ష రాసి హైదరాబాద్లో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించుకున్నారు. అటు ఉద్యోగం చేస్తూనే దూరదర్శన్లో ఆనందో బ్రహ్మో లాంటి సూపర్ హిట్ ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వం వహించిన జయమ్మ నిశ్చయమురనతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నువ్వు నేను మన్మధుడు, అతడు, రెడీ, ఒక్కడు వంటి ఈ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తక్కువ సమయంలో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. నువ్వు నేనులో ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబోలో వచ్చిన కామెడీ సీన్స్కి అయితే హైలైట్ అని చెప్పాలి. అయితే చేతి నిండాలతో బిజీగా ఉన్నప్పటికీ సాయంత్రం 6 దాటితే షూటింగ్లు ముగింపు పలికి కుటుంబాలతో సమయం గడిపేవారు. అయితే వెండితెర తన నటనతో నవ్వులు పూయించిన ఆయన జీవితం మాత్రం ఎన్నో కష్టాలతో నిండిపోయింది. పలువురు శోకసంద్రంలో సంతాపం అయితే వ్యక్తం చేశారు.